ఎన్ని రోజులు మనతో పాటు వచ్చేది 32 రోజులు రాకపోయినా సరే వచ్చి ఏ ఆగు సైలెంట్ ఉండే ఎట్లుంది చూడు వెదర్ స్వామి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర డే ఈరోజు 33. మనమైతే రాత్రి ఉందల ఏది బత్తలగుంట నుంచి మనం అయితే పిర్యాకుళంకి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి బత్తలగుంట నుంచి పిర్యాకుళంకి 27 కిలోమీటర్స్ వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఆడనే మనకు ఆల్ట్. ఆడ నుంచి మనకు రాత్రి తిన్ని ఉంటుంది. తిన్ని మనకి ఈరోజు మనకైతే కొడైకెనాల్ అయితే కనబడుతుంది. అంటే కొడైకెనాల్ రూట్ రైట్ సైడ్లో మనకి మొత్తం హిల్స్ అవే కనబడతాయి. స్వాములందరికీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే పాదయాత్ర ఒకటి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. ఏమంటావు వినయ్ స్వామి? కొట్టాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ మొత్తం మన కొడైకెనాల్ హిల్స్ వస్తాయి. రైట్ సైడ్ మొత్తం అవి కనబడుతాయా? అంటే మనకు కొడైకెనాల్ వెనకాలనే పోయింది, మనకి హిల్స్ కనబడతాయి. కొడైకెనాల్ అనుకునేగలరు మీరు. రోడ్ ఎంత మంచిగా నీట్గా కరెక్ట్. మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చేసాం? మనము 16 కిలోమీటర్స్ వచ్చేసాం. 16 కిలోమీటర్స్ వచ్చాగానే అంబాలి తాగుతున్నాం అందరం. ఎన్ని రోజులు మనతో పాటు వచ్చేది 32 రోజులు రాకపోయినా సరే వచ్చింది అయితే వచ్చింది కదా. 32 రోజులు వచ్చింది ఇప్పటికి మనతోటి. మిస్ అయిందంటే మనతో బెంగళూరుతో వచ్చింది. అది ఇప్పుడు వాటర్ ఫాల్స్ కోదాం. మంచిగా ఉంటుంది వాటర్ ఫాల్స్. ఏమంటా వినయ్? మనకు రైట్ సైడ్ ఏమడుతున్నాయి మొత్తం కొండల మధ్యలో మేఘాలు ఎట్లా ఎవరి. మీకు ఆ ఫోన్లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది, మీకు వీడియోలో చూస్తే ఎట్లా అనిపిస్తుండొచ్చు, లైవ్లో చూస్తే ఒక రేంజ్లో కనబడుతున్నాయి ఇవంతా. మనకి పోయినసారి ఎట్లుండే అంటే మొత్తం వర్షం వస్తుండే, అసలు ఏం కనిపించకపోతుండే. మొత్తం వర్షంలో ఏం కనబడుతున్నాయి, ఏం కనబడకపోతుండే. ఈసారి జర మస్తు నయం. ఇప్పుడైతే మనం కరెక్ట్ పిర్యాకుళంకి ఒక 3 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. మనం పిర్యాకుళం పోయంగానే లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వస్తాం. ఆల్ట్ పోయంగానే మనకి ఇంకో 6 కిలోమీటర్స్ దగ్గర మనకి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అదేమో కుంభకోలి ఏమో వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ చేరుకోయినాక మీకు వీడియో చూపిస్తా. ఇంకోటి మొత్తం ఈరోజు మనకి రైట్ సైడ్ మొత్తం కొండలే. ఆ కొండలు మొత్తం మన ఏంటిది, ఆ కొండ పేరేంటిది, కొడైకెనాల్ది. మొత్తం రైట్ సైడ్లో ఉన్నాయి అన్ని కొండలు అవే. అదే మొత్తం మీకు వీడియోలో చూపిస్తే కరెక్ట్ కనిపేది. లైవ్లో చూస్తే ఎంత మంచిగా ఉంటుంది అంటే మస్తు నీట్ ఉంటుంది. ఒకసారి మీ ఈ రోడ్ చూడరు ఎంత నీట్ అనిపిస్తుంది అంటే. వెదర్ చూడరు, ఎండ కొడుతుంది. ఇప్పుడు ఎండ వచ్చింది కరెక్ట్. మనం ఆల్టీకి ఒక 10-15 అవుతుంది. అంటే ఒక ఇంకో 40 మినిట్స్లో అయితే ఆల్టీకి వెళ్ళిపోతాం. ఇట్లా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి ఎంత ఎండ కొట్టినా కూడా అసలు ఏమంత ఎండ కొట్టదు. ఎందుకంటే మనకి చూడండి మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఏమంత అలసిపోం. మాకి ఇప్పుడు 12 అయినా, ఒకవేళ 12-1 అయినా సరే ఏం కాదు. మనకి ఎండ కొట్టినా మనకి ఇబ్బంది ఉండదు. ఈ రోడ్లలో రోడ్గా మంచి సాగుతుంది. మనం నేను మీకు వాటర్ ఫాల్స్ కానీ మన పిర్యాకుళం నుంచి లోపలికి పోతే 10 కిలోమీటర్స్ అంట, 5 కిలోమీటర్స్ అని చెప్పిన. 10 కిలోమీటర్స్ తర్వాత వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఆటోలో మేము పోయింది. ఆ నుంచి మళ్ళీ 30 రూపాయలు టికెట్ అంట మన వాటర్ ఫాల్ లోపడుకోనికి. చూపిస్తావు మీకు ఆడిపోయినాక చూపిస్తా. 1 కిలోమీటర్ అంట. మళ్ళీ నడవడం ఏందో అర్థమవుతలే మాకు. మేము నడుచుకొని వచ్చి మళ్ళీ నడవడం ఒకటి 1 కిలోమీటర్ అంట. అదే వెహికల్స్ ఉన్నాయి కానీ వ్యూ పాయింట్ పోతా అని వద్దంటారు వాళ్ళు. అదొక 20 రూపాయలు. మళ్ళీ ఈ రోడ్కి ఎట్లా చూడు కుచ్చుకుంటా ఉంది. వాటర్ ఫాల్స్ వచ్చేసాం. ఏం లేదు మనకు పని. వీడియో తీసుకుంటా. మనం వచ్చింది ఎందుకు
తీయనికనే కదా చెప్తున్నా. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉంది వాటర్ ఫాల్స్. ఏంటి కుంభకోన్ వాటర్ ఫాల్స్ ఏమో ఉన్నది. ఇది ఇంకా చూడండి అందరం స్నానం చేసుకొని మళ్ళీ పడిపూజ చేసుకొని పడిపూజ వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంత్రం ఆల్ట 10 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్. 14 కిలోమీటర్స్ ఉన్నాయా? 14 కాదు, 10 కన్నా ముందే మనకి ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ కాడ ఆగాలి. అందరం చాలా చేసుకొని అందరం ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం. మళ్ళీ పోయంగానే పూజ ఉంటుంది. పూజ అయిపోయాగానే మళ్ళీ ఆల్ట్ కొట్టాలి. 10 కిలోమీటర్స్ ఉంది. ఆల్ట్ తక్కువనే ఉంది. ఇట్లా అందరం అన్న కింద పడ్డాడు ఇప్పుడాక. మస్తు ఫ్లో వస్తుంది వాటర్ అయితే, మస్తు ఫ్లో ఎవడది. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ చేసాం కదా, మనం స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. మళ్ళీ హాఫ్ కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఏం లేదు, హాఫ్ కిలోమీటర్ ఉంది. హాఫ్ కిలోమీటర్ నడిచి మళ్ళీ ఆటోకి మనం ఆల్ట్కి వెళ్ళిపోయాక పూజ చేసుకొని మన భిక్ష చేసేసుకొని మళ్ళీ సాయంత్రం ఆల్ట్ అయితే కొట్టాలి. సాయంత్రం ఆల్ట్ 10 కిలోమీటర్సే. తిండికి ముందే ఉంటుంది మనకి. మధ్యాహ్నం ఆల్ట్ అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందా, అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ నుంచి అయితే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. మనం సాయంత్రం ఆల్ట్కి అయితే ఇప్పుడు మనం పోయేది తిని మనకి ఇక్కడ తక్కువ రేట్ ఏంటిది అంటే తెలుసా, మనకి వెండి తక్కువ రేట్ ఉంటుంది. ఇక్కడ ఎంత తక్కువ రేట్ అంటే ఇప్పుడు 70,000 కిలో అయితే ఇక్కడ 35,000కే కిలో అన్నట్టు, అంత తక్కువ ఉంటుంది ఇక్కడ. రేపటి డేట్లో మనకి పోయి తీసుకుందాం. అయ్యప్ప స్వామి బిల్ల కావాలి ఒకటి, మనకి తీసేసుకుందాం పోయి. కరెక్ట్ 9 కిలోమీటర్స్ ఉంది కానీ 9 కిలోమీటర్స్కి మేము 4 గంటలకు వెళ్తున్నాం. ఏం చేస్తాం ఇక మెల్ల టైంపాస్ చేసుకొని వెళ్తాం. ఇప్పుడైతే ఏమైందా వినయ్ స్వామి, మెల్ల టైంపాస్ చేసుకుంటూ వెళ్తా అయిపోతుంది. చెప్ప ఏమి హైట్ ఇంత ఉన్నాడు, నా పక్కన ఎట్లున్నాడు. ఒక 9 కిలోమీటర్స్ వెళ్తాం స్వామి. కిలోమీటర్స్ చాలా తగ్గింది. నిన్నేమో 9 కిలోమీటర్స్ చాలా లాగండి హైట్ ఉన్నావు స్వామి. నువ్వు పలు వెళ్తాను, నువ్వు పట్టుకో. ఇప్పుడైతే మనకి కొడైకెనాల్ హిల్స్ అదే చెప్పినా కదా మీకు ఆల్రెడీ. మొత్తం రైట్ సైడ్ మొత్తం అవే ఉన్నాయి. అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాయి, మీకు కనబడతలేవు కానీ మొత్తం అవే. మస్తు ఎండ కొడుతుంది, ఘోరమైన ఎండ. ఇది ఎండాకాలం మన దగ్గర ఎట్లా కొడుతుందో అట్లా కొడుతుంది. ఇలా ఏమో కాలు కాలుతున్నాయి, మళ్ళీ రోడ్ సక్కలేదు. డేంజర్ రోడ్ ఇది, రాసుకోవుతుంది. 3 రోజుల నుంచి చూస్తున్నా కాలు రాసుకోవుతుంది. ఇది అయితే చాలా ఒక ప్లేస్ చూపిస్తా, చూస్తే మీరు ఎట్లయితారంటే అవుతారు. నిజంగా మీకు ఫోన్ ఇట్లా కనబడుతుంది తెలియదు కానీ నాకు మాత్రం నిజంగా చెప్తున్నా మస్తు కనబడుతుంది. ఇక కూడా చేపలు కనబడుతున్నాయి, చేపలు ఇగో. Day 33 అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. స్వామి శరణయ్యప్ప. ఫాలో అన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను విన్న ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేస్తాం. అంటే వేరేలోకి తెలుస్తుంది ఈ పాదయాత్ర గురించి. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టండి. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.